ధ్రువ వసుంధరని తీసుకొచ్చినట్టున్నాడు. నేను మళ్ళీ కాల్ చేస్తాను. ఓసే మల్లిక, ఇంత టెన్షన్లో నన్ను పెట్టి ఫోన్ కట్ చేస్తావేంటే? ఆ వసుంధర తిరిగి ఇంటికి రావడం ఏంటి? ఇక ఈ డ్రామాలాడింది చాలు, తీర్చుకుంటా. పద వసుంధర. ఎలా ఉన్నావు వసుంధర? బానే ఉన్నాను మేడం. ముందు నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. బాగా టైర్డ్ అయిపోయినట్టున్నావు. నేను నీతో తర్వాత మాట్లాడతాను. నందితమ్మా, నేను వచ్చేసాను. మీరెందుకు ఏడుస్తున్నారు? ఇన్నాళ్ళు దుఃఖాన్ని ఒగ్గబెట్టుకునున్నారు. నీ గురించే ఆలోచిస్తున్నారు. ఆ బరువంతా తీర్చుకొని వసుంధర. ఒక తల్లి మాత్రమే బిడ్డ గురించి ఇంతలా బాధపడుతుంది. నేను మిమ్మల్ని నందితమ్మ అని పిలిచినందుకు మీరు నన్ను నిజంగానే కూతుర్లానే ప్రేమిస్తున్నారు. ఇన్నాళ్లకి నందితమ్మ ముఖంలో నవ్వొచ్చింది. ఈ నవ్వు ఎప్పటికీ ఇలాగే ఉండిపోవాలి. మీరు ముగ్గురు ఇలాగే ఉండండి, నేను ఫోటో తీస్తాను. అత్త, మొదటిసారి మన ముగ్గురం కలిసి గ్రూప్ ఫోటో తీసుకుంటున్నాం. ఒకసారి నవ్వవా?
కాసేపట్లో అది ఇంటికొస్తుంది, వచ్చి చంపు. చెప్పు గ్రీష్మ. రంగి, ఈరోజు నువ్వు వంట చేయలేదు కదా? ఈ గుమగుమల చేతి మహిమ నా వసుంధరదే. వసుంధర, ఈరోజు వంట నువ్వే చేసావు కదా? కూర్చో, ఈరోజు ఇద్దరం కలిసి బ్రేక్ఫాస్ట్ చేద్దాం. నేను మళ్ళీ తింటానులేండి సార్, మీరు తినండి. కూర్చుంటావా లేదా? సార్. రా కూర్చో. అయ్యో. కూర్చో కూర్చో. అది వంట నువ్వు చేసావు కాబట్టి నేను వడ్డిస్తాను. సార్ మీరా? ఎస్ మేడం, నేనే. బా, ఏమైంది సార్? ఈ సార్ అని పిలవడం ఎప్పుడు మానేస్తావో చెప్పు. చూస్తుంటే మన పెళ్ళై పిల్లలు పుట్టాక కూడా ఇదే కంటిన్యూ చేసేటట్టున్నావు. నేను నీకు ఆ ఛాన్స్ ఇవ్వనులే. ఇప్పుడు నువ్వు నన్ను పేరు పెట్టి పిలవాలి. ఇప్పుడేనా? మరి పేరు పెట్టి పిలవడానికి కూడా ఓ సంవత్సరం టైం ఇవ్వనా? ఇప్పుడే పిలవాలి. సంవత్సరం వద్దులేండి, పెళ్ళయ్యాక పిలుస్తా. ఏమని పిలుస్తావు? నేను ఇలాగే పిలుస్తా. నేనేం అడిగాను? సార్ అని పిలవద్దన్నారు కదా. వద్దు అన్నది పక్కన పెట్టేసి ఏమడిగానో అది చెప్పు. ధ్రువ అని. మళ్ళీ చెప్పు, మళ్ళీ చెప్పు. సరిగా వినిపించలేదు, మళ్ళీ చెప్పు. ధ్రువ. ఆహా, బా, అబ్బా బాబా, ఆపేసే ఆపేసే. ఇక్కడి దాకే వినాలని ఆశపడ్డాను. సూపర్. అబ్బో, ఈరోజు మా మేడం సిగ్గు మొగ్గలైపోతుందిగా. ఇంకా ఆపండి సార్. అదిగో మళ్ళీ సార్. అత్తయ్య, అత్తయ్య, తప్పుకో. సార్ 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 కళ్ళు తిరుగుతాయి, వదిలేయండి సార్. అయ్యో. అత్తయ్య, నీకొక సంతోషకరమైన వార్త చెప్తాను. కానీ అంతకంటే ముందు నువ్వు నాకు మాట ఇవ్వాలి. ఇస్తున్నావు కదా? మాట ఇచ్చేసావు అత్తయ్య, గుర్తుపెట్టుకోవాలి. అత్తయ్య, చిన్నప్పటి నుంచి నేనే కదా నీకు ముద్దుల మేనల్లుణ్ణి. రేపు నాకు పెళ్ళయ్యాక కూడా నేనే నీకు ఫస్ట్, ఆ తర్వాతే వసుంధర. సరేనా? విషయం చెప్పనా? వసుంధరకి నాకు పెళ్లి చేయడానికి అమ్మ ఒప్పుకుంది. ఇప్పుడు మన అందరితో దాని గురించే మాట్లాడతానని చెప్పింది. ఇప్పుడు హ్యాపీనా? ఇచ్చిన మాట గుర్తుంది కదా అత్తయ్య? నువ్వు నా పార్టీ మార్చేయకూడదు, గుర్తుంచుకో. రా వసుంధరా, రా. చూసావా అత్తయ్య, నేనిక్కడ ఇంత సంతోషంగా ఉంటే తనేమో టెన్షన్ పడుతుంది. అత్తయ్య, మా జోడీ బాగుంటుంది కదూ? ఇంకా ఈ చెయ్యిని వదిలే ప్రసక్తే లేదు.
రామా రా. అమ్మా, నువ్వు తనతో మాట్లాడుతా అన్నావు అని చెప్తే తను ఇంకా నమ్మట్లేదు. అవును, మాట్లాడాలి అన్నాను. మీ అందరికీ ఒక విషయం చెప్పాలని పిలిచాను. ఈ ఇంటికి ధ్రువ నిన్ను తీసుకొచ్చిన కారణం నిన్ను పెళ్లి చేసుకోవాలని. అంతే కదా ధ్రువ? అంతేనమ్మా. నేను ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ధ్రువ నిన్ను పెళ్లి చేసుకుంటాడని ఈ పాటికే నీకు అర్థమైపోయి ఉంటుంది. ఏం జరిగినా వాడు నిన్ను వదలడు అనే నమ్మకం కూడా వచ్చుంటుంది. మొదటి రోజే నా కళ్ళల్లోకి చూడ్డానికి భయపడి నువ్వు ఈరోజు నా ముందే తను చేయి పట్టుకుని నిలబడ్డావు. అమ్మా, నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అన్న కాన్సెప్ట్ ఉంటే ఎస్టేట్లోనే తన్ని పెళ్లి చేసుకుని తీసుకొచ్చి ఉండేవాణ్ణమ్మా. నువ్వు ఒప్పుకోకపోతే వసుంధర ఈ పెళ్లి చేసుకోనని చెప్పిందమ్మా. నీ అంగీకారం కోసమే ఇన్నాళ్ళు ఎదురు చూసింది. వెరీ గుడ్. ఇప్పటికీ అదే మాట మీద ఉన్నావా వసుంధరా? చెప్పు. ఇప్పటికీ అదే మాట మీద ఉన్నావా? ఎప్పటికీ అదే మాట మీద ఉంటాను మేడం. ధ్రువ సార్కి జన్మనిచ్చింది మీరు. ఒక రకంగా తన పెళ్లి విషయం గురించి నిర్ణయం తీసుకునే హక్కు మీకుంటుంది. ఎక్కడి హక్కు? తల్లిదండ్రులకి ఆస్తులు పంచే హక్కు మాత్రమే ఇచ్చింది కోర్టు. పెళ్ళి వాళ్ళిష్టం. మరి ఏ హక్కు నాకుంది? అమ్మా, నువ్వు ఎందుకు పిలిచావు? ఏం మాట్లాడుతున్నావు? నన్ను మాట్లాడని ధ్రువా. నీ విషయంలో ఏం మాట్లాడాలో కూడా నువ్వే డిసైడ్ చేస్తావా? వసుంధర, నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరమేం లేదు. నా కొడుక్కి నేను మాట ఇచ్చాను, నువ్వే ఈ ఇంటి కోడలివి అని. ఆ మాట ప్రకారమే నేను నిన్ను కోడలుగా చేసుకుంటాను. కానీ నాదో చిన్న కండిషన్. కండిషన్ ఏంటమ్మా? నువ్వు మా పెళ్లికి ఒప్పుకున్నావు కదా? అవును, ఒప్పుకున్నాను. ఎప్పుడు? వసుంధర కిడ్నాప్ కానప్పుడు. అర్థం కాలేదమ్మా. చెప్తాను.
తనని కిడ్నాప్ చేసి వారం రోజులు వాళ్లతోనే ఉంచుకున్నారు. అసలు తనని ఎందుకు కిడ్నాప్ చేసినట్టు? పైగా నువ్వు తనని వెతకమని ఇచ్చిన డబ్బులో కూడా ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఎందుకు తిరిగిచ్చినట్టు? నా డౌట్స్ నాకు ఉంటాయి కదా. డౌట్స్ అంటే? అది తీర్చాల్సింది వసుంధర. తను ఏమిస్తే వాళ్ళిదంతా చేశారు? డబ్బా, సుఖమా? ఏదో ఒకటి కోరుకుని ఉంటారు కదా. ప్లీజ్. అమ్మ అలా మాట్లాడుతుందని నేను అస్సలు ఊహించలేదు. సార్, ఇన్నాళ్ళు ఈ ఇంట్లో ఏం జరిగినా నేను నోరెత్తలేదు. దానికి కారణం మీరు నన్ను ఇక్కడికి తీసుకురావడం మేడంకి నచ్చలేదు. అందులో న్యాయం ఉంది. ఎందుకంటే ఇంకొక ఆడపిల్లతో ఎంగేజ్మెంట్ పెట్టుకొని నన్ను తీసుకురావడం కూడా తప్పే కదా. నేను తన స్థానంలో ఉండి ఆలోచించాను. కానీ ఇవాళ మాట్లాడిన మాటలు ఆత్మాభిమానమున్న ఏ ఆడపిల్ల తట్టుకోలేదు సార్. ఒకవేళ మేడం అనుకున్నట్టు నా వంటి మీద ఎవరి చేయైనా పడితే ఈ వసుంధర మీ ముందు నిలబడి ఉండేదే కాదు సార్. అక్కడి నా ప్రాణం పోయేది. వసుంధర, ప్లీజ్ అలా మాట్లాడుకు. ఇవన్నీ నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం లేదు. అమ్మ మాట్లాడింది తప్పే. నాకు కొంచెం టైం ఇవ్వు. ఇదంతా నేను సెట్ చేస్తాను. ఒకవేళ నీకు ఇక్కడ ఉండడం నచ్చకపోతే హాస్టల్లో ఉంచుతాను. ఇంకా నేను ఎక్కడుండాలో నేనే నిర్ణయించుకుంటాను సార్. మా నాన్నకిచ్చిన మాట కోసం, మీ ప్రేమ కోసం చాలా తిరిగాను, అలసిపోయాను. ఇంక తిరగలేను సార్. స్థిరత్వం కావాలి. నేను తిరిగి ఎస్టేట్కి వెళ్ళిపోతాను. ప్లీజ్ వసుంధర, ప్లీజ్ ఈ ఒక్కసారి నా మీద నమ్మకం పెట్టుకో. నేను ఏదో ఒకటి చేస్తాను. నా కోసం కాకపోయినా కనీసం మీ నాన్నకిచ్చిన చివరి మాట కోసమైనా ఒక్కసారి ఆలోచించు. ప్లీజ్. ఆలోచించాను సార్. అందుకే ఇంక నేను మా ఊరు వెళ్ళిపోవాలనే నిర్ణయం తీసుకున్నాను. ఒకవేళ మా నాన్న బ్రతికుంటే ఖచ్చితంగా ఇదే నిర్ణయం తీసుకునేవారు. ఎందుకంటే
ఇది ఆయన పెంపకానికి అవమానం. దయచేసి ఆయనకిచ్చిన మాట నుంచి, మీ ప్రేమ నుంచి నన్ను విముక్తురాల్ని చేయండి సార్. అయిపోయింది అత్తయ్య, ఇక అంతా అయిపోయింది. వసుంధర మనల్ని ఇంటిని వదిలి వెళ్ళిపోతానంటుంది. వెళ్ళిపోతానంటుంది. కాసేపు మీ ఒడిలో పడుకుని ఏడవనివ్వండి. ఈరోజు మా అమ్మ ఒడిలో పడుకుని ఏడవాలనిపిస్తుంది. ఈ ఇంట్లో ఉన్న ప్రతి క్షణం మీరు నాతో మాట్లాడలేకపోయినా నాకు ఒక అమ్మలా ప్రేమని పంచారు. నాన్నలా ధైర్యం నేర్పారు. మీ ప్రేమని జీవితాంతం పొందే అదృష్టం నాకు లేదు నందితమ్మ. కనీసం మిమ్మల్ని చూడలేను. ఈ ఇంటితో మీకు ఒక బంధం ఉంది, దాన్ని దాటి మిమ్మల్ని కలవలేను. నాకున్న బంధాలు తెగిపోయాయి. మీకోసం ఇక్కడ ఉండలేను. పుట్టగానే తల్లిని పోగొట్టుకున్న బాధ కడుపులో నుంచి వస్తుంది. ఇప్పటి నుంచి నేను కృష్ణుడికి పూజ చేసే ప్రతిసారి మీ నవమోహం తలుచుకుంటాను. మీ గురించి దండం పెట్టుకుంటాను. మీరు లేచి తిరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఇంకొక జన్మ అంటూ ఉంటే అదే ఉండి మీ కడుపున బిడ్డగా పుట్టించమని వేడుకుంటాను. ఇప్పుడు నేను
ఈ ఇంటి నుంచి వెళ్ళడానికి నాకు అనుమతినివ్వండి. ఏది మనదనుకుంటా, ఏది కాదనుకుంటా, లేని తలరాతని వెతికే మనసుకు ఏమని చెబుతా. ఎంత కని దిగిపోతా, ఎంత కని దిగులవుతా, రాని మమకారాన్నడిగి ఎంతని పరుగులు పెడతా. శ్వాసలో చేరితే గాలి గాంధర్వమవుతున్నదో, ఏ శ్వాసలో చేరితే గాలి గాంధర్వమవుతున్నదో, ఏ మోవిపై వాలితే మౌనమే మంత్రమవుతున్నదో, ఆ శ్వాసలో నీలీనమై ఆ మోవిపై నే మౌనమై నిన్ను చేరని మాధవా. ఏ శ్వాసలో చేరితే గాలి గాంధర్వమవుతున్నదో. మునులకు తెలియని జపములు జరిపినదా, మురళీ సఖీ వెనుకటి బ్రతుకున చేసిన పుణ్యమిదా. తనువును నిలువున తొలిచిన గాయములే తన జన్మకి తరగని వరముల సిరులని తలచినదా. కృష్ణ నిన్ను చేరింది, అష్టాక్షరిగా మారింది, ఎలా ఇంత పిన్నిధి వెదురు తాను పొందింది, వేణు మాధవాని సన్నిధి. ఈ శ్వాసలో చేరితే గాలి గాంధర్వమవుతున్నదో, ఏ మోవిపై వాలితే మౌనమే మంత్రమవుతున్నదో.
గుడ్ మార్నింగ్ ఆంటీ. గుడ్ మార్నింగ్ గ్రీష్మ. ఇన్ని జరిగినా మనసులో పెట్టుకోకుండా వచ్చా. నాకు ఒంటరిగా అనిపించిన ప్రతిసారి నా పక్కన నువ్వు నిలబడతావు. థ్యాంక్ యూ గ్రీష్మ. వసుంధర చాలా పెద్ద అపాయం దాటి ఇంటికొచ్చిందని విన్నాక తనని చూసి వెళ్దామని వచ్చానంటీ. ధ్రువ, బాగున్నావా? ఇప్పటిదాకా బాగానే ఉన్నాను. గ్రీష్మ, మనం నా రూమ్లోకి వెళ్దాం రా. చాలా థ్యాంక్స్ ఆంటీ, నన్ను అంత సపోర్ట్ చేసినందుకు. నీకు నా సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది గ్రీష్మ. అది వెళ్ళిపోతుందంటే నేను నమ్మలేకపోతున్నాను. నమ్మడం కాదు గ్రీష్మ, ఇంకో గంటలో వసుంధర వెళ్ళిపోతుంది. ధ్రువ తన ఆపాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఒక కంట కనిపెడుతూ ఉండు. సరే ఆంటీ. ఈ వసుంధర తనంతట తానే వెళ్లే అవకాశం మళ్ళీ రాదు గ్రీష్మ. జాగ్రత్త. ధ్రువ మూమెంట్స్ని క్లోజ్గా అబ్జర్వ్ చేయి. ఏం మాత్రం తేడా కనిపించినా నాకు చెప్పు. అలాగే ఆంటీ. నీ చివరి కోరిక తీర్చడానికి నేను చాలా ప్రయత్నించాను. అడుగడుగున అవమానాలే, అయినా సహించాను. ఎన్నో అడ్డంకులు అయినా భరించాను. ఇంకా నా శక్తి నశించిపోయింది నాన్న. నన్ను క్షమించు. మనం ఊరికి వెళ్ళిపోదాం నాన్న, వెళ్ళిపోదాం. అమ్మా, నువ్వు ధ్రువ సార్ని పెళ్లి చేసుకుంటానని నాకు ప్రమాణం చేయమ్మా.
పీడ విరగడైపోయింది. ఇక ఈ ఇంటి కోడలివే నువ్వే గ్రీష్మ. ఇది ఫిక్స్. థ్యాంక్స్ ఆంటీ. అది వెళ్ళగానే నేను ఇంటికి వెళ్తాను. ఇక్కడ ఎక్కువసేపు ఉంటే డాడీ అరుస్తారు. సరే, ఈరోజు హ్యాపీగా పడుకో. మీరు కూడా ఆంటీ. నువ్వు వచ్చాక నందిత అమ్మలో చాలా చలనం వచ్చింది. ఇంకొన్ని రోజులు ఉండుంటే తను మామూలు మనిషి అయ్యేవారేమో. అమ్మ ఖచ్చితంగా లేచి తిరుగుతుంది. మళ్ళీ స్టేజ్ ఎక్కుతారు. ఆ డాన్స్ చూడ్డానికి నేను ఎక్కడున్నా వస్తాను. ఊరు వెళ్ళాక ఫోన్ చేయి. చేస్తాను. వస్తానమ్మా. వసుంధర, నిజమే కనవా నువ్వు చెలియగుండె తాకలేక పలకనుందే నా మౌనం చెలిమి వెంట సాగలేక శిలాయిందే నా ప్రాణం గతమే మరిచి బ్రతకాలే మనసా ఓ మనసా ఓ మనసా చెబితే వినవా నువ్వు నీ మమతే మాయ కదా నిజమే కనవా నువ్వు హలో బాయ్. తను ఏమిస్తే వాళ్ళిదంతా చేశారు? డబ్బా? సుఖమా? నువ్వు ఏ లోటు లేకుండా క్షేమంగా ఉండాలమ్మా. నాన్న ఉన్నా లేకపోయినా నేను మహారాణిలా చూసుకునే వాడితోనే నువ్వు ఉండాలి. అలా జరగాలంటే నువ్వు ధ్రువాసాన్ని పెళ్లి చేసుకోవాలమ్మా. ఆశా పాసం బందీ చేసేలే సాగే కాలం ఆడే ఆటేలే తీరా తీరం సేరేలోగానే ఏ తీరవునో సేరువైనా సేదు దూరాలే తోడవుతూనే ఈడే వైనాలే నీదో కాదో
ఏదేటవునో ఆటో బస్ స్టాప్కి వెళ్ళాలి. సిక్కుముళ్ళు గప్పి రంగులీనుతున్న లోకమంటే పెద్ద నాటకమే, తెలియకనే సాగే కథనం. నీవు పెట్టుకున్న నమ్మకాలు అన్ని పక్కదారి బట్టి పోతుంటే కంచికి నీ కదలే దూరం. నీ చేతుల్లో ఉంది సేతల్లో చూపించి ఎదురేగి సాగాలిగా. రేపేటవులో తేలాలంటే నువ్వెదురు చూడాలిగా. ఓ అటు పోటు గుండె మాటుల్లోనా ఉంటున్నా. నానే 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 నా తేరా నానే 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 నా తారా తారా తారే రా రా రే తారా రా రా. తేరా నానే 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 నా తేరా నానే 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 నా తారా తారా తారే రా రా రే తారా రా రా. తీసుకో. నువ్వెక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు వసుంధర. ఇంటికి వెళ్దాం పద. ఈసారి మీరెంత అడిగినా నేను తిరిగి రాలేను సార్. అమ్మ పిలిచినా రావా? చూడు, వసుంధర, అమ్మ మన పెళ్లికి ఒప్పుకుంది. వసుంధర వెళ్ళాక ఆంటీ అసలు ఫోన్ చేయలేదేంటి? ఈ ధృవ రియాక్షన్ ఏంటో. ఫోన్ చేద్దాం. ఇదేంటి ఆంటీ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు? బాయ్ చెప్పండి. నా చెల్లెలు అక్కడ సంతోషంగానే ఉంది కదా? చాలా సంతోషంగా ఉంది బాయ్. నీకు కొన్ని ఫోటోలు పంపిస్తాను. ఎంత సంతోషంగా ఉందో మీరే చూడండి. హా. ఏంటి ఈరోజు వసుంధర మేడం డ్యూటీ ఎక్కారా? మీ పెళ్ళయ్యాక
మల్లిక మేడం నన్ను ఉద్యోగంలోంచి తీసేస్తారేమో, మొత్తం వసుంధరనే చూసుకుంటుంది అని. అత్తమొహం 1000 వాట్స్ బల్బులా వెలిగిపోతుందే. నిన్న పొద్దున్న వసుంధర వెళ్ళిపోతుందన్న దిగులుతో ఏమీ తినలేదు. మల్లికా మేడం మీతో వసుంధరని ఇంటికి తీసుకొస్తానని చెప్పాక ఏదైనా పెట్టడానికి చూశాను. వసుంధర వచ్చే వరకు తన గుమ్మం వైపు చూస్తూ నిలబడ్డారు తప్ప ఒక్క ముద్ద తినలేదు. ఈరోజు చూడండి, వసుంధర ప్రేమగా పెడుతుంటే ఎలా తింటున్నారో. అయినా మీరెందుకు తినలేదమ్మా? నేను వెళ్ళేటప్పుడు సుజయ్ ఏం పెట్టినా కాదనకుండా తినాలని చెప్పాను కదా. మీరలా చూడకండమ్మా, నాకు ఏడుపొస్తుంది. మళ్ళీ మిమ్మల్ని ఎప్పటికీ చూస్తాను అనుకున్నాను. అత్త, దేవుడు తప్పు చేశాడు. అసలు ఈ వసుంధర నీకే పుట్టుంటే నాకిన్ని తిప్పలు ఉండేవి కాదు కదా. హాయిగా మరదలు కాబట్టి చిన్నప్పటి నుంచి నన్ను చూస్తూ నా స్టైల్కి పడిపోయి నన్ను ప్రేమిస్తూ ఉండేది. తను నీకు నేనంటే ఇష్టమని చెప్పినప్పుడు నువ్వు నన్ను అడిగేదానివి. నేను నీ మాటని కాదనిలేక సరే అనేవాణ్ణి. నీకోసం మీ అమ్మాయిని పెళ్లి చేసుకునేవాణ్ణి, అంతేగా. సార్, నాకలా అనిపించట్లేదు. అప్పుడు కూడా మీరే మా వసుంధర వెనకపడి తను ఒప్పుకోకపోతే మీరే నంది తమ్మని బ్రతిమాలారేమో. మేడంకి ముద్దుల మేనల్లుడు కనుక వసుంధరను ఒప్పించి పెళ్లి చేస్తుందేమో అనిపిస్తుంది. అంటే అప్పుడు కూడా నాకే తిప్పలా? వసుంధర, ఏమైంది? మీరన్న మాట ఊహించుకుంటే ఎంత ప్రశాంతంగా అనిపించిందంటే, నేను నందితమ్మ కూతుర్నా? అంత అదృష్టమా? అది తలుచుకుంటేనే సంతోషంతో కన్నీళ్ళు వస్తున్నాయి. అత్త, ఈ అమ్మాయితో నా వల్ల కాదు. తన సంగతి తెలియక ఎస్టేట్లో వాళ్ళందరికీ వసుంధర కళ్ళల్లో నీళ్లు రానివ్వనని ఒట్టేశా. ఇక్కడ చూస్తే మేడం గారికి సంతోషంలో కూడా కళ్ళల్లో నీళ్లే. ఇలా అయితే కష్టం అత్త. అత్త, నీకు గుర్తుందా? నా చిన్నప్పుడు ఒకసారి నువ్వు డాన్స్ ప్రాక్టీస్ చేసి నా దగ్గర కాళ్ళు నొప్పులతో ఏడుస్తుంటే నేను నీ కాళ్ళు పట్టాను. అప్పుడు నా అల్లుడు నా కాళ్ళు పట్టాడని ఎమోషనల్ అయ్యి ఇంకా గట్టిగా ఏడ్చావు. ఓరి నాయనో, ఇవి ఆనందంతో వచ్చే కన్నీళ్ళేనా? ఇద్దరూ డ్రామా క్వీన్స్ అన్నమాట. భగవంతుడా, ఎప్పుడు ఇలానే నా చెల్లి సంతోషంగా ఉండాలి. సరే, నాకు చిన్న పనుంది, నేను చూసుకుని వస్తాను. వసుంధర, నేను నందితమ్మకి ఇష్టమైన కిచిడి చేస్తాను. మీరు కాసేపు ఇక్కడే ఉండండి. నందితమ్మ, మనం తులసికోట దగ్గరికి వెళ్దాము, పదండి.
అమ్మా, మా నందితమ్మ తొందరగా లేచి తిరిగేటట్టు చూడు, నాతో మాట్లాడేటట్టు చూడు. ఈ వీల్ చైర్ వదిలి తన కాళ్ళ మీద తను నడిచేలా చూడు. నందితమ్మ, ఇప్పుడే వస్తాను. ఏంటి ఫొటోస్ తీస్తున్నారు? గార్డెన్ వర్క్ అయిపోతే మా బాయ్ ఫోటోలు పెట్టమన్నాడమ్మా. బాయా?